87 to 86 బ్యాచ్లో ఎవరైనా ఉస్మానియా విశ్వవిద్యాలయం ఏ పార్టీకి సంబంధించండి వాళ్ళని అడగండి హూ ఇస్ రామచందర్. కానీ అప్పుడు కూడా నేను ఎవరితో గొడవ పెట్టుకోలే. ఆ రోజు కూడా అన్ని విద్యార్థి సంఘాలతో మాకు సైద్ధాంతికమైన వేదం ఉన్నా ఒకసారి కొట్లాడినా దెబ్బలు తిన్నా ఫైటింగ్ ఇష్యూ మీరు ఎందుకంటే మంచి పాయింట్ అడిగారు. చాలా మంది నేను చెప్పదలుచుకున్నాను మీ ఛానల్ ద్వారా. చాలా మంది యూట్యూబ్లో అక్కడ చూస్తున్నాను, ఆయన సౌమ్యుడు దూకుడు అవన్నీ కావాలి. ఇప్పుడు అంటే దూకాలంటే ఏంది, రాజకీయాలు దూకాలంటే పరుపు మీద దూకాలా, గుండెలు చుట్టుకోవాలా, బట్టలు చుట్టుకోవాలా, ఇది ఇదేనా అగ్రెసివ్నెస్సా? లేకుంటే 4 బూత్ పంచాంగం మాట్లాడాలా? ఇది అగ్రెసివ్నెస్ కాదు. ఈరోజు ఏ రాజకీయ నాయకులైనా సరే, ఏ రాజకీయ పార్టీ అయినా సరే, నేనేమంటున్నా, ఈరోజు పాలసీస్ మీద మాట్లాడండి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద విధానాల మీద మాట్లాడదాం, టీఆర్ఎస్ పార్టీ మీద విధానాల మీద మాట్లాడదాం, వాళ్ళ ఐడియాలజికల్ ఇష్యూస్ మీద మాట్లాడదాం. అది దూకుడు, కన్విక్షన్. వాట్ యు బిలీవ్ ఇన్ ఐడియాలజీ, ఆ ఐడియాలజీ పట్ల మీకున్న కన్విక్షనే దూకుడు. అది అగ్రెసివ్నెస్. ఈ పిచ్చి మాటలు, పిచ్చి కూతురు యూట్యూబ్లో దాంట్లో వాళ్ళు వీళ్ళు వచ్చి దూకుడు కావాలి, అగ్రెసివ్ కావాలి చూపెడితే వాట్ ఈస్ రామచంద్రన్, ఐఎమ్ ఆల్సో అగ్రెసివ్. కానీ దానికి నీ రోడ్ల మీద పడాల్సిన అవసరం లేదు, బట్టలు చింపాల్సిన అవసరం లేదు, బూతులు మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎస్, వాట్ ఐ బిలీవ్ ఇస్ రైట్, దాని మీద కొట్లాడతా. రామచంద్రరావు గారు, కాబట్టి ఇంకోటి సుదీర్ఘంగా రాజకీయాల్లో మీరు ఉన్నారు, చూస్తున్నారు. ఇవాళ తెలంగాణ రాజకీయాలు ఇవాళనే కాదులండి, గడిచిన ఈ ఉద్యమ కాలం నుంచి మనం తీసుకుంటే సరే, విధానాల పరంగా చర్చ ఒకటైతే, రెండోది వ్యక్తిగతంగా ఆరోపణలు కానివ్వండి, లేకపోతే బిలిట్లింగ్ చేయడం కానివ్వండి, డిసైజింగ్ చేయడం కానివ్వండి, ఇవన్నీ ఉన్నాయి. సో అట్లాంటి పంథాలోకి మరి అనివార్యంగా వెళ్ళక తప్పని పరిస్థితి ఇవాళ. అది అన్ఫార్చునేట్ అండి. నేను ఏమంటున్నా, అటల్ బిహారీ వాజ్పేయి గారు, పివి నరసింహారావు మన పార్లమెంట్లో వాళ్ళ పార్లమెంటరీ బిహేవియర్ చూసినాం. అవును, గతంలో ఇందిరాగాంధీ గారిని, వాజ్పేయి గారిని చూసినాం, అద్వానీ గారిని చూసినాం. మనం మన అసెంబ్లీలోనే కూడా మన అనేక రకాలైనటువంటి లీడర్స్ చూసినాం. మనం చెన్నారెడ్డి గారిని చూసినాం, ఇక రోషే గారిని చూసినాం, అటు అపోజిషన్ లీడర్స్గా ఎంతోమంది. మనం వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలి, ఎమ్యులేట్ చేసుకోవాలి కదా. మన భావితరానికి మనం కూడా ఒక ఆదేశం కావాలి. అది రాజకీయాలు మనం చేయాల్సినది అవసరం. రాజకీయాలు అంటే ఈరోజు ఎమ్మెల్యే కావడము, ముఖ్యమంత్రి కావడం, వెళ్ళిపోవడం కాదు. మన భావి తరాన్ని మనం చూసుకొని వాళ్ళకి ఏ దారి చూపెడుతున్నాం అనేది రాజకీయం. అది రాజకీయాలు అది ఉండాలి ముందు. పాలిటిక్స్ ఇప్పుడు మన దేశంలో అనేక పొలిటీషియన్స్ వేరే పార్టీ కావచ్చు, బయట ఒక దారి చూపెడతారు, మార్గదర్శనం చూపెట్టారు. కానీ మనము అది చూపెట్టకుండా మనం అసెంబ్లీలో బూతులు మాట్లాడటము, కొట్లాడటము, జంప్ చేయటము, స్పీకర్ మీద పోవటము. నేను ఎమ్మెల్సీ కాగానే మా వీరామారావు గారు, వెంకయ్యనాయుడు గారు ఇద్దరు దగ్గర పోతే నేను ఇద్దరు ఒకటే మాట అన్నారు. మా ఇద్దరు కూడా నా రాజకీయ గురువులు. వాళ్ళు ఒకటే మాట నాతో అన్నారు. ఏమన్నారంటే, చూడా బాబు, నువ్వు ఎప్పుడు కూడా నీ సీట్ నుంచి బయటికి పోయి వెల్ మీద పోకు. ఒకటి, నువ్వు వాకౌట్ చేస్తే నువ్వు ఇష్యూస్ మీద వాకౌట్ చేయాలి. తర్వాత నువ్వు ఎప్పుడు కూడా పార్లమెంట్ లాంగ్వేజ్ మాట్లాడొద్దు అన్నారు. నాకు నేర్పినటువంటి విద్య అది, నాకు సంఘం నేర్పిన విద్య, నాకు విద్యాధిపతి నేర్పిన విద్య. నేను దాంట్లో కట్టుబడి ఉన్నాను. బట్ నేను ఫైట్ చేస్తే, నేను ఇష్యూ మీద ఫైట్ చేశాను, ప్రజలు నా ఎమ్మట రావాలని ఫైట్ చేస్తాను, రోడ్ల మీద పోయి కొట్టాడలో చేయను నేను అనేది నా ఒక పాలసీ ఒకటి. సో నేనేమంటున్నా, మనము ఒక రాజకీయాలు ఉన్నామంటే మన బిహేవియరు, మనం మాట్లాడే మాట, దానికి చాలా వరకు అది కిందికి పోతుంది. దాంట్లో మీద విశ్లేషణ జరుగుతుంది. మనం ఈరోజు నవ్వించడానికో, లేదా కొంతమంది మెప్పించడానికో, టెంపరీ ఒక దీనికోసము బూతులు మాట్లాడచ్చు. ఎస్, మీరు జోకులు వేయండి, పర్సనల్గా ఎప్పుడైనా అటాక్ చేయొచ్చు, బట్ నాట్ పర్సనల్ అటాక్. ఈరోజు కుటుంబాల మీద అటాక్లు చేస్తున్నారు. అవును, ఈరోజు కుటుంబ సభ్యుల మీద అటాక్లు చేస్తున్నారు. అశ్లీలమైనటువంటి ఒక చిత్రాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కింద క్రియేట్ చేసి వీడియో వాట్సాప్లో పెడుతున్నారు. ఈజ్ ఇట్ పాలిటిక్స్? నేనే కాదు, అన్ని రాజకీయ పార్టీలు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది ఇది. అవును రామచంద్ర గారు, ఐ అప్రిషియేట్ యూ ఫర్ దిస్. డెఫినెట్లీ మీరు ఒక కొత్త చీఫ్గా, ఒక కొత్త పంథాలో తెలంగాణలో రాజకీయం చేసి చూపించగలుగుతానని అంత కాన్ఫిడెంట్గా చెప్పడాన్ని నేను అప్రిషియేట్ చేస్తున్నాను. ఒక చిన్న బ్రేక్ తీసుకుంటా రామచంద్ర గారు. తీసుకున్న తర్వాత చాలా అంశాలు ఉన్నాయి. అసలు ఏంటి మీకు కలిసి వచ్చిన అంశాలు ఏంటి? జాతీయ అధినాయకత్వం మీకు చాలా సపోర్ట్గా ఉందని తెలుసు ఒకటి. అలాగే రాష్ట్రంలో మీకు వెనుదన్నుగా ఉన్న నాయకులు ఎవరు, వ్యతిరేకిస్తున్న వాళ్ళు ఎవరు, వాళ్ళు మీరు ఎలా కలుపుకుంటూ వెళ్తారు, అలాగే